భగదత్తుడు సుప్రతీకం. నరకాసురుడు భూదేవ కుమారుడు. శ్రీకృష్ణుడు ఈ విషయమై అర్జునుకు ఒక కథ చెప్పాడు. లోకహితం కోసం నేను 4 మూర్తులు ధరిస్తాను. అందులో ఒకటి భూలోకం మీద తపస్సులో ఉంటుంది, రెండోది లోకంలో సత్కర్మల అసత్కర్మలు చూస్తూ ఉంటుంది, మూడోది మానవలోకం ఆశ్రయించి కర్మలు చేస్తూ ఉంటుంది, నాలుగోది వేలాది సంవత్సరాలు యోగనిద్రలో ఉంటుంది. యోగనిద్రలో నుండి మేల్కొన్న ఆ మూర్తి ఉత్తములు కోరుకున్న వరాలు ప్రసాదిస్తూ ఉంటుంది. అలా ఒకసారి యోగనిద్ర నుండి లేచినప్పుడు భూదేవి 4వ మూర్తి దగ్గరికి వచ్చింది. నరకాసురుడు భూదేవి కుమారుడు కనుక ఆమె కుమారుడి కోసం శ్రీకృష్ణుని వైష్ణవాస్త్రం అర్థించింది. ఆ వైష్ణవాస్త్రం నేను ప్రసాదించాను, అది నేను మాత్రమే నియంత్రించగలను అని చెప్పాడు శ్రీకృష్ణుడు అర్జునుకు. నరకాసురుడు లోకకంటకుడైనందున అతనిని నేను సంహరించాను. నరకాసురుని కుమారుడు భగదత్తుడు. తండ్రి నుండి వైష్ణవాస్త్రం కొడుకుకి వచ్చింది అని కృష్ణుడు కురుక్షేత్ర సంగ్రామంలో అర్జునునికి చెప్పాడు. భగదత్తుని ఏనుగు సుప్రతీకం. భగదత్తునితో సమానంగా యుద్ధంలో పాల్గొంది. అర్జునుడు దేవదత్తం పూరించాడు. కురుక్షేత్ర యుద్ధంలో గాంధీవాన్ని మోగించాడు. వరుస పెట్టి 140 అంటే 140 బాణాలు భగదత్తునిపై వేశాడు. అయినా అతడు చెల్లించలేదు. భగవంతుడు కోపోద్రిక్తుడై వైష్ణవాస్త్రాన్ని ప్రయోగించాడు. అర్జునుడు గురి చూసి వదిలాడు. వెంటనే సారథి అయిన కృష్ణుడు అర్జునుడికి అడ్డంగా నిలబడ్డాడు. పొగలు కక్కుతూ వచ్చిన వైష్ణవాస్త్రం శ్రీకృష్ణుని మెడలో పడి వైజయంతి మాలలా వేలాడింది. నల్లటి మేఘం మీద ఒక మెరుపు తీగ కదలకుండా నిలిచిపోతే ఎలా ఉంటుందో అలా అనిపించింది కృష్ణుని గుండెలపై వైష్ణవాస్త్రం. ఈ ఛానల్ చూసిన అందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన అందరూ కూడా కృతజ్ఞతలు, షేర్ చేసిన లైక్ చేసిన కామెంట్ చేసిన అందరికీ కూడా ధన్యవాదములు.